సింహరాశి వారు మాఘమాస శుద్ధాష్టమి అక్షయ కాలభైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన సకల అష్టకష్టాలని తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి, రాజయోగానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, ఉబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి వారికి, డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి వీరి యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి సూర్యభగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి, 6వ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధాదిత్య రాజయోగంతో ఉండడం వలన ఎన్ని రుణ సమస్యలు ఉన్నా, ఎన్ని రోగ సమస్యలు ఉన్నా, ఎంతమంది శత్రువులు ఉన్నా ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచి కాలము, ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషను, మీరు ఏ ప్రాంతానికి కావాలంటే ఆ ప్రాంతం ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి కార్యక్రమాల్లో సింహరాశి వారు ఆనందకరమైనటువంటి బుద్ధి జ్ఞానంతో జీవితాన్ని పొందబోతున్నారు. అలాగా ఏడాది తర్వాత శుక్రభగవానుడు రాహుతో కలిపి శుక్రుడు ఉండడం వలన వీరైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున లేదా నామ నక్షత్రమైనటువంటి రోజున ఇలాగా దూర, వాయు, జల ప్రయాణాలు, పూర్ణిమ, అష్టమి తిథులందున కొత్త కార్యక్రమాలు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలి. రాజస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ధర్మ మార్గంగా ఉండడం, వృత్తి ధర్మంలో, ఉద్యోగ ధర్మంలో పై అధికారులతో సఖ్యతగా ఉండడం, సహా ఉద్యోగస్తులతో ప్రేమతత్వం ఉండడం, కింది స్థాయి ఉద్యోగస్తులతో దయా జాలి గుణం ఉండడం వలన మీకు అంతా మంచే కలుగుతుంది. లాభస్థానంలో కుజుడు ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, గృహాలు, వాహనాలు, క్రయ విక్రయాలు మీ సొంతం కాబోతున్నాయి. ఇన్ని వందల వీడియోల్లో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే సింహరాశి జాతకులు కాళ భైరవ స్వామి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి గమనించాలి. కేవలం అష్టమి తిథి యందున ప్రతిరోజు కాళభైరవ స్మరణ చేయడం వలన, ధ్యానం చేయడం వలన భగవంతుడు మన ఇంటికి వచ్చి మనల్ని సంరక్షిస్తూ అన్నింటా విజయం కలిగించబోతున్నాడని చెప్పి గమనించాలి. కనుక సింహరాశి జాతకులకి సంపూర్ణంగా కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు, రక్ష, శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులు, సేవా రంగాల్లో ఉండబడిన వారికి కొన్ని జాగ్రత్తలు అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.